ఇక ప్రధానమైన నియోజకవర్గాలు కుప్పం కానివ్వండి, పులివెందులు కానివ్వండి, లేకపోతే మంగళగిరి కానివ్వండి, ఇక్కడ లోకేష్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఎంపీ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 11 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. అలాగే 2 చోట్ల వైఎస్ఆర్సీపీ, జనసేన 2 చోట్ల పోటీ చేస్తే 1 స్థానంలో, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తే 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. గతంలో ఎప్పుడు ఒక బీజేపీ ఎంపీ కూడా లేని పరిస్థితి నుంచి ఈసారి కూటమిలో భాగంగా 6 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఇప్పటికే 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక తెలంగాణలో కూడా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది, 6 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఎంఐఎం 1 స్థానంలో లీడ్లో ఉంటే ఇక బీఆర్ఎస్ ఇక లీడ్ రాలేదు. అంటే ఇక్కడ చాలా క్లియర్ ఫైట్ జరిగింది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణలో. రైట్, మనతో పాటు భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. భానుప్రకాష్ గారు నమస్కారం అండి. అలాగే ఆల్రెడీ రజనీ గారు మనతో ఉన్నారు. భానుప్రకాష్ గారు, ఏంటి బీజేపీ మొదటి నుంచి అంటే మీరైతే అటు ఏదైనా కూడా ఒకటే రకమైన స్థిమితమైన వాతావరణంతో ఉంటారు, కానీ ఇవాళ నెంబర్ చూస్తూ ఉంటే కేంద్రంలో ఏదైతే మీరు ఒక నెంబర్ టార్గెట్ పెట్టుకున్నారో దానికి ఎంత దగ్గరగా వెళుతున్నాం అనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా క్లియర్గా డే 1 నుంచి బీజేపీ కూటమి, తెలుగుదేశం, జనసేన చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఎన్ని చేసింది, మరి 151 వస్తాయని ఎన్నికల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంత దారుణంగా వెనక్కి ఎక్కడికి వెళ్ళిపోతారు, కనీసం 70-75 వస్తారు అనుకున్న దాన్ని పటాపంచలు అయ్యేలా కనిపిస్తోందా అంచనా? ఇంకా మనం 3rd రౌండ్ దాదాపు చివరి దశలో ఉన్నాం ప్రస్తుతానికి. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసింది అధికార పార్టీ. ఒక భయంతో బ్రతికారు. ఓటైన ఆయుధం ఏ రోజైతే వాళ్ళకి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డే కాదు బటన్ నొక్కేది, నేను కూడా బటన్ నొక్కుతాను, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేదానికి చెప్పి నొక్కినటువంటి బటన్ ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. ఓకే, 13 మే ఏం జరిగిందో, చిన్నప్పుడు మనకు సినిమా ఉండేది ఫ్రైడే ది 13th అని, ఒక హారర్ మూవీ. అదేమన్నా ఒంటరిగా సినిమా చూస్తే ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఒక భయంతో బ్రతికారు. అలాంటి హారర్ మూవీ నుంచి బయట రావాలని చెప్పి మనం అనుకున్నట్టు ఓటేసి ఈరోజు రాక్షస ప్రభుత్వం, ఒక నియంత ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటపడ్డారని చెప్పి నేను భావిస్తున్నాను. లేకపోతే ఇంత చూడండి, 101-15 వై నాట్ 175 అని చెప్పి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ రాజకీయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో విధ్వంసంతో మొదలుపెట్టినటువంటి తన పరిపాలన 5 సంవత్సరాలు పూర్తిగా ద్వేషంతోనే పనిచేశాడు. ప్రతీకారంతో పనిచేసినట్టు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రులు ప్రతీకారంతో పనిచేస్తే ఇదే ఫలితం. అంటే ప్రతీకారం మీ మీద, అంటే బీజేపీ మీద, మా మీద కాదండి, జనసేన మీద, పత్రికల మీద, ప్రజల మీద, ప్రతిపక్షాల మీద. ప్రజల మీద ఏ నాయకుడైనా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలనుకున్నాడు ప్రజల మీద ప్రతీకార దృష్టితో పెట్టుకోడు. బహుశా కొన్ని కమ్యూనిటీల మీద, ఆయనకు నచ్చని కమ్యూనిటీల మీద ఒక రకంగా ఉండుండొచ్చు, కానీ సరే ఒక నెగిటివ్గా ఒక ప్రజావేదిక కూల్చివేత్త ఆయన పరిపాలన ప్రారంభించవచ్చు. కానీ ఎన్నికలకు వెళ్లే ముందు కూడా ఆయన అడిగింది ఏంటి భాను గారు? ఆయన మీకోసం 120-130 సార్లు బటన్ నొక్కాను, నేను మీకు స్వచ్ఛందంగా మంచి చేశాననుకుంటేనే నాకు ఓటేండి అన్నాడు. అంత ధైర్యంగా అడిగాడుగా ఆయన ప్రజల్ని. బటన్ నొక్కినంత మాత్రాన అభివృద్ధి జరగలేదు కదా. అప్పులు తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇట్లా పనిచేస్తున్నారు, ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి, ఆదాయం అంతా ఖర్చు ఏంటంటే ఎక్కడ వినినటువంటి పాపన పోలేదు వారు. మేము అనేక పర్యాలు ప్రతిపక్షాలుగా మేము వినతి చెప్తే వారు దాన్ని అర్థం చేసుకోలేదు. ఎవరన్నా ప్రభుత్వ వ్యతిరేకతని సోషల్ మీడియాలో పెడితే కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇంకా ప్రజలు ఏ విధంగా ఉంటారు? వాళ్ళు 5 సంవత్సరాలు కూడా ఎందుకు గమ్మున్నారంటే ఈ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతి 50 కుటుంబాలకి ఏం జరుగుతుంది, ఒకవేళ అక్కడ ఏదైనా పొరపాటు వాళ్ళు ఏదైనా యాంటీగా మాట్లాడితే క్లోజ్ మానిటరింగ్ అన్ని కట్ చేస్తారు. మైక్రో అబ్జర్వర్స్ అని ఉంటారు మామూలుగా ఎన్నికల్లో. ఈయన 5 సంవత్సరాలు దాన్ని మైక్రోగా అబ్జర్వ్ చేశారు. ఇంకా భయంతో ఉన్నారు. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో మేము కూడా ఇంత ఊహించలేదు. ప్రజలు ఇంత కోపంగా ఉన్నారనుకున్నామే తప్ప ఆయన కూడా ఏదో 30-40 ఇస్తారనుకున్నాం, కానీ ఇంత దారుణంగా అధికార పార్టీ ఎన్ని ఉన్నా సరే ఇదే ట్రెండ్ ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కొద్దిగా వచ్చింది, ఇప్పటికీ ఈవీఎం దాదాపు ఒక 3 రౌండ్లు ఇప్పుడు మీరు చెప్పారు. అంటే ఇదే ఫలితాలు, ఆ పల్స్, ప్రజల నాడి. దీన్ని చూసి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రజల నాడి ఈ విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి అర్థమవుతోంది. కాబట్టి ఇది చాలా మంచి శుభ పరిణామంగా నేను భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఓకే, ఇక్కడ ఈక్వేషన్స్ మాట్లాడుకుంటే భానుగారు, అంటే మీకు తెలియదు ఏం కాదు, సుదీర్ఘంగా రాజకీయాలు చూస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, గమనిస్తున్నారు.
ఎప్పుడైతే కూటమి ఏర్పాటు జరిగిందో, అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నేను ఉన్నానని చంద్రబాబు నాయుడు కూడా ఆయన ముందే స్ట్రాటజీ ఎప్పుడన్నా వేసుకుని ఉండొచ్చు, కానీ ఆ కష్టకాలంలో ఆయన వెళ్ళి నిలబడ్డాడు. అప్పటికి ఆయన మీతో ఉన్నాడు పార్ట్నర్గా, అలయన్స్ పార్ట్నర్గా. అది ఒక విచిత్రమైన పరిస్థితి. అఫీషియల్గా మీతో అలయన్స్ పార్ట్నర్, బట్ వెళ్ళిపోయి ఆయనకి మద్దతు ప్రకటించారు. తర్వాత ఇంటర్నల్గా ఏం జరిగిందో మీకే తెలియాలి. ఆయన కేంద్ర పెద్దలను ఒప్పించడము, మొదట్లో కొంత అటు ఇటుగా అవుతుందా లేదా అనేది అవ్వడము. కూటమి ఏర్పాటే ఈ ప్రధానంగా ఇవాళ ఈ పరిస్థితికి, ఈ రిజల్ట్ రావడానికి కారణం అవుతుందా, లేదంటే ఖచ్చితంగా పిక్చర్ వుడ్ బి ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నాడు. సింగిల్ పాయింట్. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే ఓవరాల్గా మన ఎండింగ్లో 2-3% వేరియేషన్ ఉంటుంది రిషి గారు. 2-3 మీరు గమనించినట్టయితే 2-3% వేరియేషన్తోనే ఈ సీట్లు మార్పిడి అంతా ఉంటుంది. కాబట్టి ఆ వేరియేషన్ ఉండకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక పర్యాలు దాన్ని గట్టిగా పట్టుకొని పట్టుదలతో ముందుకు పోయారు. ఎన్డీఏ కూటమి ఏర్పడింది. కానీ కొందరు అనుకున్నారు భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వస్తే ఒక మతానికి సంబంధించిన ఓట్లు చీలిపోతాయని చెప్పి చీలిపోతే అనుకున్నారు కదా, చీలేదు. ఎందుకంటే డెవలప్మెంట్ అజెండాతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు కాబట్టి క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తిని మద్దతు ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలు భావించారు. అదే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా రావడం జరిగింది. కాబట్టి కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు ఎన్డీఏ కూటమిని భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలపరిచారని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే. అంటే ఇంకొకటి ఏంటంటే ఒక ప్రచారం కూడా జరిగింది, అది ఎంతవరకు వాస్తవం మీరు చెప్పాలి. పైకి కూటమిలో భాగస్వామిగా తెలుగుదేశాన్ని చేర్చుకున్న బీజేపీ ఇదేదో ఇష్టం లేని కాపురంలాగా జగన్మోహన్ రెడ్డితో మాత్రం శత్రుత్వం, రాజకీయ శత్రుత్వం మెయింటైన్ చేయట్లేదని చిలకలూరిపేట సభలో ప్రధానమంత్రి మాట్లాడిన తీరు కానీ, ఆ తర్వాత సభలో కూడా ఆయన ఎక్కడ డైరెక్ట్గా హిట్టింగ్ లేదు జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా. ప్రభుత్వం మీద మాట్లాడారు, సరే అమిత్ షా అయితే వ్యతిరేకత లేకపోతే అవినీతి ఇవన్నీ మాట్లాడారు. అంటే ఎక్కడ ఎందుకు ఈ భావన వచ్చింది? ఎవరినో ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. చాలామందికి అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి ఏదో సంబంధాలు ఉన్నాయి. నేను ప్రైమ్ 9 ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఒకటే ఉంటుంది. ఆ విధమైనటువంటి సంబంధం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నిందే తప్ప మాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు లేవు. మేము ఏమైనా నిర్ణయాలు తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం మేము నిర్ణయం తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరిని ప్రొటెక్ట్ చేసి గార్డ్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి లేదు. చాలామందికి ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. దానికి సోషల్ మీడియా, కొంత ఈ వైసీపీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటే వాళ్ళకి కొద్దిగా బలం కాబట్టి వాళ్ళు అట్లా దాన్ని సోషల్ మీడియా ద్వారా, వేదిక ద్వారా దాన్ని ప్రమోట్ చేసుకున్నారు. ప్రజలు ఎవరు నమ్మలేదు. కొందరేదో కొంత నమ్ముంటారు తప్ప ప్రజలు ఎక్కువ శాతం దాన్ని నమ్మలేదు కాబట్టి ఈ తీర్పిచ్చారు. మీరు వచ్చే ముందు జస్ట్ సుందర్రామ్ శర్మ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వారు ఏమన్నారంటే 2019 ఫలితం తర్వాత, అంటే 23 సీట్లు తెలుగుదేశానికి వచ్చి 151 జగన్మోహన్ రెడ్డికి వస్తే ఈవీఎంల మీద ఇది చేశారు చంద్రబాబు నాయుడు. అంటే అప్పట్లో మేము బీజేపీతో గొడవ పెట్టుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇదంతా. ఈసారి కూడా నాకు ఎందుకు అంత పట్టుబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిలోకి వెళ్ళాలనుకున్నారనే దానికి బహుశా కారణం ఏమిటో అని ఆయన ఏదో చెప్పినట్టుగా అంతర్లీనంగా చెప్పారు. అది ఓటమిని అంగీకరించాలి, ప్రజా తీర్పుని అంగీకరించాలి. ఎవరైనా సరే ఓటమికి కుంగిపోయి గెలుపుకి పొంగిపోయే పరిస్థితి ఎవరు ఉండకూడదు. ఏదో మేము మొదలే అనుకున్నాం ఖచ్చితంగా వీళ్ళు ఈవీఎం మీదకి వస్తారని చెప్పి, ఈవీఎంని ట్యాంపర్ చేయలేమని చెప్పి నిరూపించడం జరిగింది. ఛాలెంజ్ ఇప్పుడు మొత్తం ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు, అవిపాట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి నెపం ఎవరి మీద మసి పూయాలంతే. వాళ్ళు ఎవరిపై మసి పూసే ప్రక్రియ వాళ్ళకి అలవాటు 5 సంవత్సరాలు కాబట్టి మసి మాకు పూసే ప్రయత్నం చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, కమల వికాసాన్ని ఎవరు ఆపలేరు. దేశవ్యాప్తంగా కమల వికాసం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ హస్తం ఇస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న రిజల్ట్ ఖచ్చితంగా మారుతుంది. ఖచ్చితంగా సాయంత్రం అంతా మీరు చూడండి అస్తమిస్తుంది. ఉదయించే సూర్యుడు కమలంతో పాటు ఉదయిస్తున్నాడు. 289 సీట్లలో దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. 221 మరీ తక్కువ కూడా కాదు, 221 చోట్ల ఇండి కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంటే 31 చోట్ల ఇతరులు లీడ్లో ఉన్నారు. ఈ ఇతరుల్లో సపోజ్ వైసీపీ ఏ కూటమిలోనూ లేదు, అలాగే బీజేడీ ఏ కూటమిలో లేదు, అలా కూటమిలో లేని పార్టీలు కూడా ఇతరులు ఉన్నారు. మరి వాళ్ళ నెంబర్ ఎంతవరకు పెరుగుతుంది? ఎన్డీఏ కూటమి ఏ నెంబర్ దాకా వచ్చాగుతుంది? ఇండియా కూటమి 240 దాకా ఏమన్నా వస్తుందా? ఆ తరువాత ఈక్వేషన్స్ ఎలా మారుతాయనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు రజనీ
రజనీ గారు, సో ఇప్పుడు జనసేన విషయానికి వచ్చేటప్పటికి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నట్టు ఈ కూటమి ఏర్పాటును ఆయన ఎంత కీలకం అని ముందు నుంచి భావించారో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఎప్పుడైతే బీజేపీ పెద్దలు తెలుగుదేశంకి ఉన్న దూరాన్ని, అంటే అప్పుడు చాలా పెద్ద దూరం ఉంది, మీకు గుర్తుంటే ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఆయన్ని ఢిల్లీకి పిలిపించారు, 2-3 సార్లు కలిశారు. ఆ తర్వాత కూటమి గురించి ఏమీ ముందుకి వెళ్ళే పరిస్థితి లేదు, ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. సో అందులో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఏం చెప్పి కూటమి కట్టడానికి ఒప్పించి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? సార్ అందరు కూడా రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలనే కాంక్షించారండి. మోరోవర్ నాకు తెలిస్తే బీజేపీతో సహా ఈరోజు రాష్ట్రం బాగుపడాలి. ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఎలా అయిపోయింది? నేను తీసుకొచ్చిన గంగా జలాలతో, లేకపోతే ఆయనే తీసుకొచ్చారండి ఉద్దండరాయపాలెంలో గంగా జలాలు తీసుకొచ్చి మా అమరావతికి ఆయన ఒక భూమి పూజ చేశారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇతను చేసే తప్పిదాలకి బీజేపీ మీద నెపం నింద వేస్తున్నాడు. దాన్ని నిరూపించుకోవడానికి నేనేమి ఒక ఆంధ్ర రాష్ట్రంలోకి కట్టుబడి లేను, అన్ని రాష్ట్రాలకి పని చేయాలి. ఈ రోజు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిలా నా దగ్గరికి వచ్చిపోతున్నాడు. బయటకు వెళ్ళి మోడీ గారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, నేను చెప్తేనే మోడీ గారు పనిచేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నాడు. నేను ఇచ్చే ప్రతి పథకాన్ని పేరు మార్చి నా పేరు కూడా బయటికి రాకుండా ఒక మాయలో రాష్ట్ర ప్రజల్ని ముంచులేపుతున్నాడు. అతను చేసే ప్రతి తప్పిదానికి నేనే సపోర్ట్ చేశానంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు బీజేపీని ఒక విలన్లాగా చూపించారు అంటూ మాకు చాలా పథకాలండి. అప్పుడప్పుడు నిర్మలా సీతారామన్ గారు శ్రీకాకుళం విజిట్ చేసినప్పుడు అక్కడ ఎమ్మెల్యేని కూడా అడిగింది, ఇదేంటి ఈ పథకం ఎవరిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు, ఏమంతా మీ ఫోటోలు వేసేసి మీ బ్యాగుల్లో పెట్టేసి ఇచ్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు చెప్పండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధిపత్యంతో సారథ్యంతో నడుస్తుందని చెప్పండి. ఈరోజు జల జీవన్ మిషన్ అండి, ఈరోజు ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వస్తుందంటే ఈరోజు ఎక్కడో ఉండే మోడీ గారు మా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి నీటి సమస్యని తెలుసుకుంటున్నారు. అదే రకంగా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ప్రతి దాంట్లో ఆయన కీలక పాత్ర ఉంది. కానీ పేర్లు మార్చి ఏమారుస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజల్ని అని బీజేపీ భావించిందండి. అదే రకంగా టీడీపీ ఎక్కడైనా గెలుస్తామంటేనే బరిలోకి దిగుతారు, కానీ గెలుస్తామా ఓడుతామా అనే రిస్క్ వాళ్ళు చేయరండి. తెలంగాణలో కూడా చేయలేదు. కానీ తెలంగాణలో మేము పోటీ చేసి 8 చోట్ల పోటీ చేసి 7 చోట్ల డిపాజిట్ రాకపోయినా పోటాపోటీగా ఒక్క చోట నిలబడి ఉన్నామండి. కానీ బరిలోకి దిగుతాం, ఏదైతే అది అవుతుంది. ముందు మనం ఏంటి పోరాడే పటివా అంటూ ఈరోజు బరిలోకి దిగుతాం. అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ బలాన్ని ప్రాబల్యాన్ని పెంచుకొని బలమైన సీట్లను ఆశించి ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ కలిసి చేస్తున్న ప్రయాణంలో జనసేన సీట్ల గురించి ఆశించలేదండి. గెలుపు కాదు మనకు కావాల్సింది ఒక మలుపు అంటూ ఈరోజు గేమ్ చేంజర్ గా నిలబడి బలమైన బీజేపీని ఆ రాష్ట్రంలో బలమైనటువంటి టీడీపీని కలిసి ఈ రోజు గేమ్ చేంజ్ చేశారండి. అమరావతికి పూర్వ వైభోగం కానీ పోలవరం కానీ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కానీ వీటన్నిటికీ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్. బీజేపీ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని కొద్దిసేపటి కింద రఘునాథ్ బాబు గారు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ 1-2 సందర్భాల్లో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అంటే వైఎస్ఆర్సీపీని ఎందుకు ప్రభుత్వంలోకి రానివ్వకూడదు, దానికోసం ఏం చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన బైట్స్ ఒకసారి చూద్దాం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం.
రైట్ పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతానని దానికి తనకున్న వ్యూహాలు స్ట్రాటజీలు చెప్పారనేది ఒకసారి చూసాం. ఇంకా కాసేపట్లో పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ఏం చెప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు చూద్దాము. రైట్, ఇక ప్రస్తుతానికి 15 స్థానాల్లో వైసీపీ లీడ్లోకి వస్తే 100 దాటిపోయింది తెలుగుదేశం పార్టీ లీడ్. 101 స్థానాల్లో 107 స్థానాలు తెలుగుదేశం లీడ్లో ఉంటే 17 స్థానాల్లో పోటీ చేసిన 21కి 17 స్థానాల్లో జనసేన లీడ్లో ఉంది. 4 చోట్ల బీజేపీ లీడ్లో కనిపిస్తోంది. ఆదోన్లో బీజేపీ లీడ్లో కనిపిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి మొదటి రౌండ్లో 222 ఓట్లు, మిగతా రౌండ్లో వచ్చేటప్పటికీ ఆయన ఇది కూడా పెరిగింది. అలాగే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్ నేను మీకు ఇస్తూ ఉంటాను రౌండ్ల వారీగా పూర్తయ్యే కొద్దీ. రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నారు. అలాగే మిగతా చోట్ల కూడా పాణ్యం, నంద్యాల, నెల్లూరు సిటీ, గజపతి నగరం తెలుగుదేశం పార్టీ లీడ్లో కనిపిస్తోంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వర్ లీడ్లో ఉన్నారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు లీడ్లో ఉన్నారు. మంగళగిరి లోకేష్ లీడ్లో ఉన్నారు. నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు ఆయన అభ్యర్థిత్వం కూడా కొంత సస్పెన్స్ మధ్యలో, అటు పార్లమెంట్ సీటా లేకపోతే ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం అనేది కొంత సస్పెన్స్ నడిచింది. అయితే ఉండి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, ప్రస్తుతానికి లీడ్లో ఉండడం కూడా కొనసాగుతోంది. ఇక జనసేన లీడ్లో ఉన్న 17 స్థానాల గురించి, బీజేపీ లీడ్లో ఉన్న 4 స్థానాల గురించి కూడా డీటెయిల్స్ కాసేపట్లో మీకు చెప్తా. సో కోట బద్దలు కొట్టాడు అని మన వాళ్ళు గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా వైసీపీ కోట బద్దలు కొడతా, ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఏకైక లక్ష్యం. అంటే అక్కడ నాయకుల తీరు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, తనని పర్సనల్గా నిందించడము, తన పర్సనల్గా ఫ్యామిలీ వ్యవహారాల గురించి మాట్లాడటము, లేకపోతే రాష్ట్రంలో అనేక వర్గాల మీద కత్తి కట్టిన తీరు, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా వాటిని చెప్పుకుంటూ వచ్చారు. మరి అది ఎంతవరకు రీచ్ అయింది అంటే చాలా ఎక్కువ స్థాయిలో రీచ్ అయింది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఈసారి ఇది డూ ఆర్ డై ఎలక్షన్. కసిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కసిగా పనిచేస్తే భానుప్రకాష్ గారు, అంటే ఇది గెలిచి తీరాలి, లేకపోతే ఇంక వేరే దారి లేదా అని పనిచేశారా? వైసీపీ కొంత రిలాక్స్డ్గా పనిచేసిందా? అంటే మేమే తిరిగి వచ్చేస్తాం అనే రిలాక్సేషన్తో పనిచేసినందువల్లే ఇక్కడ మనం ఇప్పుడు ఈ నెంబర్ చూస్తున్నాం అనుకోవాలా? అర్ధబలం, అంగబలం, ధనబలాన్ని నమ్ముకొని అధికార పార్టీ ఎన్నికల్లోకి వచ్చింది. మేము ప్రజాబలాన్ని నమ్ముకొని అధికార పార్టీ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాం మేము. కాబట్టి అది ఆ గెలిపే మాకు నాంది. ఎందుకంటే ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు 5 సంవత్సరాల కాలంలో అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చి గంజాయి ప్రదేశ్గా మార్చేశారు. గంజాయి అసలు ఆంధ్రప్రదేశ్ ఈరోజు మీరు కానీ ఎన్సీఆర్బీ రిపోర్ట్, నార్కోటిక్స్ కంట్రోల్ ఆఫ్ బ్యూరో రిపోర్ట్ కానీ చూస్తే ఎక్కువ స్మగుల్డ్ అయ్యేది ఆంధ్రప్రదేశ్లో గంజాయి. ఏందంటే రాజకీయ నాయకులు పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ. గంజాయిలో కూడా మామూలు ఉన్నవి, గంజాయిలో కూడా అలాంటి ప్రభుత్వం కావాలో చెప్పండి. కాబట్టి ప్రజలు కసితో ఓటేశారు. ఈ ప్రభుత్వం రాకూడదు, వస్తే రాక్షస ప్రభుత్వం. రాక్షస ప్రభుత్వం అంటే ఈ 5 సంవత్సరాలు చూశారు. పొరపాటున కానీ జగన్ మళ్ళీ వస్తే బ్రహ్మ రాక్షస అయిపోతుంది. బ్రహ్మ రాక్షస అయిపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉండేదానికి లేదు. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి ప్రజలు అందరూ నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో వాళ్ళకేమో కనపడింది. జనాలు వాళ్ళకి కూడా వెళ్ళారు. ఎవరికి? అధికార పార్టీకి జనాలు వెళ్ళారు, బ్రహ్మాండంగా వచ్చారు, జనాలు వెళ్ళారు. కానీ మనసులో మాత్రం వద్దు ఈ ప్రభుత్వం, భయంతో వెళ్ళారే తప్ప భక్తితో వెళ్ళలేదు. ఓకే, ఆ భయాన్ని 5 సంవత్సరాలు చూపించిన అధికార పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీకి భయం ఏదో ప్రజలు చూపించారు. అరే ప్రజల్ని కానీ, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు కానీ పట్టించుకోకపోతే ఈ విధంగా ఉంటుంది తీర్పు అని చెప్పి అధికార పార్టీకి భయాన్ని చూపించారు. అంటే ఇంట్లో ఒక్కొక్కరికి ఇంత అని చెప్పి లెక్కగట్టి ప్రతి నెల సంక్షేమం మీకు డోర్ డెలివరీ చేసేస్తాం అన్న దాంతో ప్రజలు సంతృప్తి పొందలేదని అర్థం చేసుకోవాలి. మాకు ఇదే కాదు, మాకు 10,000, 8,000, 6,000 కుటుంబానికి ఇచ్చేసినంత మాత్రాన మాకు జీవన విధానం పెరిగిపోలేదు, మేమే అభివృద్ధి బాటలోకి వెళ్ళిపోలేదు అని ఆ రకమైన అసంతృప్తి అయితే ఉందని స్పష్టం అవుతోంది. ఖచ్చితంగా. ఎందుకంటే నా వ్యక్తిగత లాభం కన్నా నా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. వ్యక్తిగతంగా నాకు లబ్ధి వచ్చింది తప్ప లెక్కన చాలా చైతన్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు అమాయకులు కాదండి. తెలుగు ప్రజలు చాలా అమాయకులు కాదు, చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రదేశం ఇది. కాబట్టి వాళ్ళు ఆలోచించారు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా సరే దెబ్బతీయాలని చెప్పి అందరూ కలిసి దెబ్బతీశారు. అసలు ఈ ఫలితాలు దాదాపు చూడండి, ఇప్పుడు 107 తెలుగుదేశం, 17 జనసేన, 120 దాకా, 114, 118 పైగా లీడ్లో ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ తీర్పు అందరూ గౌరవించాలి.
ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మొదటి నుంచి ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. మీకు ఒక వ్యక్తితో పనిచేయకపోతే పాలసీ విషయాల మీద మాట్లాడండి, ఫ్యామిలీ విషయాలు ఎందుకండి? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారి గురించి. అసెంబ్లీ, దేవాలయాల లాంటి చట్టసభల్లో అసెంబ్లీలో ఆ మాట తీరు ఎలా ఉందండి? అది అధికార పార్టీ నాయకులు మొన్న ప్రజా తీర్పుని నేలకేసి కొడతారు ఎవరున్న ఎన్నికల రోజు, పిన్నెన్న లేని ప్రజా తీర్పుని నేలకేసి కొడతాడు. ఇంకొకరు ఓటర్ అయ్యా తెనాల్లో లైన్లో రావయ్యా అంటే చంపదబ్బేస్తాడు. అలాంటి నాయకులు కావాలా మనకు చెప్పండి? కాబట్టి ప్రజలు ఇప్పుడు బాగా 170 స్థానాలు ఈడ్చి కొట్టారు. ఎక్కడ పోయి పడతారో మధ్యాహ్నంలో. ఎవరైతే అధినేత మెప్పు పొందడానికో లేకపోతే ఇంకొక రకంగానో వోకల్గా చాలా వైలెంట్గా బిహేవ్ చేశారో వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. అది అంబటి రాంబాబు కానివ్వండి, రోజా కానివ్వండి, గన్నవరం కానివ్వండి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారే తప్ప తమ నియోజకవర్గంలో ప్రజలు ఆనందంగా ఉన్నారో లేదో చూడలేదు. వీళ్ళెవరు చూడలేదు. ఎంతసేపు ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఆయనతో పాటు గాల్లో కలిసిపోతున్నారు అంతే. ఇది పూర్తిగా ప్రజలు వ్యతిరేకతని అర్థం చేసుకోలేదు అధికార పార్టీ నాయకులు. అంతెందుకు ఒక 6 నెలల ముందు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గడప గడపకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా రియాక్షన్ వచ్చిందో అప్పుడే పసిగట్టుండే జగన్మోహన్ రెడ్డి, నా ఓటమికి మొదలైంది అని చెప్పి. నేను ఒకటి చెప్తున్నా మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేయించారు ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద. ఆయన కానీ సర్వే చేయించుకుంటే ఆ రోజు తెలిసిపోయింది, అయ్యో ఈ విధంగా ఉందా నా పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఆయన చేసుకోవాలి. చాలా మంది మీరు తెలుగుదేశం వాళ్ళు అనేవారు కదా, మార్చాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు, ముఖ్యమంత్రి అదే తీర్పు ఈరోజు ఇచ్చారు. నేను మీ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే తనకిచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు, ప్రజల ఇష్టాలు తీర్చి ఒక సక్సెస్ఫుల్ సీఎంగా గుర్తింపు అయ్యి గుండెల్లో ఉండాలి. కానీ గోడల మీద ఉన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలని పేరు మార్చి, దారి మార్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు మీరు చెప్పినట్టు స్కీముల పేరుతో చేశాడు. కాబట్టి ఆయన గోడ మీద పెట్టారు. మా గుండె మీద కమలం ఉంది, గుండె నిండా కమలం ఉంది. భారతీయ జనతా పార్టీ కానీ, జనసైనికులు కానీ, టీడీపీ కానీ ఈరోజు మేము అందరం ఒక యుద్ధంలో ఏ విధంగా సైనికుడు పోరాడతాడో ఆ విధంగా ఆ స్ఫూర్తితో మేము పోరాడాం. మాకు ప్రజలు మద్దతు ఇచ్చారు. మొన్న జరిగినట్టు ఎన్నికల్లో కూడా తిరుపతిలో కూడా దొంగ ఓట్లు మేమే పట్టుకోవడం జరిగింది. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనుకునింది. దాన్ని ప్రజలు ఎక్కడ స్వీకరించలేదు. కాబట్టి డబ్బు ఉంటేనే గెలిచిపోతాము, డబ్బుతోనే గెలిచిపోతాం అనేది ఒక ప్రజాక్షేత్రంలో ఈరోజు ప్రజాస్వామ్యకి ఇది మంచి అంటే టెస్ట్ కేస్. అంటే ఇదొక కేస్ స్టడీ. 2019లో చంద్రబాబు నాయుడు 23 సీట్లకి పరిమితం చేయడం అనేది ఒక కేస్ స్టడీ. ప్రజలు అనుకుంటే ఏమన్నా చేయగలుగుతారు. ఓటనే ఆయుధంతో ప్రజలకు కానీ ప్రజల్ని కష్టపెడితే తీర్పు ఇలాగే ఉంటుంది. శివశంకర్ గారు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు. శివశంకర్ గారు, ఇప్పుడు 2019 అన్నాను కదా ఒక కేస్ స్టడీ అని, అలాగే 2024 ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న రిజల్ట్ ట్రెండ్స్ని బట్టి మనం మాట్లాడుకుంటే అంటే కేవలం సంక్షేమం. ఆవేళ చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండంగానే సంక్షేమం చేశాను, పసుపు కుంకుమ ఇచ్చాను, ఇదిగో బ్రహ్మాండమైన రాజధాని ప్లానింగ్ చేశాను అన్నా కూడా ప్రజలు ఆయనకి తీర్పు ఏమి ఇచ్చారు, 23కి పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈసారి నేను 120 సార్లు మీకోసం నొక్కాను, నాకు 2 సార్లు నొక్కండి అన్నా కూడా ఎక్కడ కన్సిడర్ చేయలేదు ప్రజలు. అంటే సర్ప్రైజింగ్ రిజల్ట్ ఇవ్వబోతున్నారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు? సార్ అన్మ్యూట్లోనే ఉందండి. చెప్పండి. సారీ, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వస్తుంది. అలాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. యాజ్ యూ రైట్లీ అబ్జర్వ్ రిషి గారు, 2019లో ఒక కేస్ స్టడీ అయితే 2024 ఈ తీర్పు అన్నది, ఈ తీర్పు సువర్ణాక్షరాలతో భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో లిఖించబడుతుంది రిషి గారు. ఓకే, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ అధికార పార్టీకి దౌర్జన్యంతో, ధనంతో, ఆధిపత్య ధోరణితో, అహంకారంతో గెలుస్తాము అనే ఒక అతి విశ్వాసం ఉండిందండి. ఆ అతి విశ్వాసానికి ఒక విషయం మర్చిపోయింది, సింపుల్ లాజిక్ మర్చిపోయింది అధికార పార్టీ. ప్రజల మనసు దోచుకోవాలి అంటే, ప్రజలకి ఏవో స్కీమ్లు ఇచ్చాం కాబట్టి నాకు ఓట్లేస్తారు. సో ఓట్ బ్యాంక్ రాజకీయాలకి పూర్తిగా తెరలేపాడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని తిరస్కరిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా విలక్షణమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారండి. కొన్ని గంటల్లోనే ఆ తీర్పు రాబోతుంది. ప్రాథమికంగా ఆ తీర్పు లక్షణాలు మనందరికీ అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా, అలాగే డబ్బుతోనే అధికారంలోకి వస్తానన్నటువంటి
కాన్సెప్ట్ మొదటి నుంచి వైసీపీ పార్టీ ఏర్పడి నుంచి కూడా ఈ కాన్సెప్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళిందండి ఆ పార్టీ. కేవలం డబ్బు ఇస్తే చాలు మనం గెలుస్తాం అన్నటువంటి ఆలోచన నుంచి ప్రజలు మంచి మంచి గుణపాఠం చెప్పారనే చెప్పాలండి. గుణపాఠమే చెప్పారండి. సో ప్రజాస్వామ్య విజయం ఇది, ప్రజా విజయంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇది మిగతా రాష్ట్రాలకు కానీ భారతదేశ ప్రజాస్వామ్యంలో కానీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది, ద బెస్ట్ కేస్ స్టడీ అవుతుందండి. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. సో ఎప్పుడైతే కూటమి ఏర్పడి కూటమి చాలా త్రికరణ శుద్ధిగా ఈ నియంతృత్వ అరాచక ప్రభుత్వ పాలన అంతమొందించాలన్నటువంటి మెసేజ్ ఏదైతే ఇచ్చామో, ఒక టీం వర్క్ తో కూటమి పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళామో, ప్రజలు దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారండి. అర్థం చేసుకుని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత శ్రమ పడ్డారు, కూటమి ఏర్పాటులో ఎందుకు అంత తను తగ్గి మరి దీన్ని ఏర్పాటు చేశారో స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. తదనుగుణంగా ఈరోజు మంచి తీర్పు ఇవ్వబోతున్నారని చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అల్టిమేట్ గా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడుతుంది, శాంతి భద్రతలు పునరుద్ధరింపబడతాయి, అభివృద్ధి పట్టాలెక్కుతుంది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వాలు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషదాయకం, ఆనందదాయకము, భవిష్యత్తు ఆశాజనకం. రిషి గారు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ తను స్వతహాగా ఆయన నేచరు ఏదన్నా చెడు జరుగుతున్నా లేకపోతే కరెక్ట్గా లేకపోయినా తీసుకోలేరు. అది ఒక చాలా సహజమైన ఆవేశపూరిత ధోరణితో ఆయన మాట్లాడతారు. అలాగే ఏం చేయదలుచుకున్నానో అనే దానికి సంబంధించి క్లారిటీ కూడా అవతల వాళ్ళకి ఇదేంటి ఇంత ఎక్కువ చెప్తున్నారు అని ఒక్కసారి అనిపించే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ నాకు ఇవాళ అర్థమవుతుంది ఏంటంటే చాలామందికి లేని క్లారిటీ, చాలామందికి అర్థం కాని వ్యూహాన్ని ఆయన దాదాపు 3-4 ఏళ్ల క్రితమే రచించుకుని ఉన్నారా. అందుకే ఎందుకు ఖచ్చితంగా కూటమి కట్టాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఏ రకమైన స్ట్రాటజీతో వెళ్ళాలి, ఒక అడుగు నేను వెనక్కి తగ్గినా, ఒక అడుగు కాదు చాలా అడుగులు వెనక్కేసి అవమానాలు భరించినా కూడా ఇది జరగాల్సిందే తథ్యం అని ఆయన ముందే అనుకున్నారు. కానీ మీ అందరికి అర్థం అవడానికి కొంత సమయం పట్టిందా శివశంకర్ గారు, ఒప్పుకుంటారా? అంటే ఒకటండి, ఇక్కడ నేను అనేక సందర్భాల్లో డిబేట్స్ లో కానీ చాలా మంది వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్తుంటాను. పవన్ కళ్యాణ్ గారు హైలీ విజనరీ, ఫార్ సైటెడ్ పర్సనాలిటీ. అంటే రాజకీయాల్లో అరుదైనటువంటి వ్యక్తిత్వం ఆయన. సో నేను అర్థం చేసుకున్నాను, ఆయన ఏ అడుగేసినా నాకు పూర్తిగా అర్థమైపోద్దండి స్పష్టంగా. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాన్ని కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా నాకు ఆయన తీసుకున్న ప్రతి చర్య వెనక లాజిక్ ఏంటి, ఏమై ఉంటుంది అనేది నాకు నా మనసుకైతే పూర్తిగా అర్థమైంది. సో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుందో ఇక ఇతన్ని గద్దె దించాలి అని అంటే మాత్రం అన్ని పార్టీలు కలిసి రావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని విప్పటం సభలో ఆయన మాట్లాడిన మాట ఈ రోజు సాకారం అవుతుందండి. అంటే 3 సంవత్సరాల క్రితమే ఈ పరిస్థితిని ఆయన విజువలైజ్ చేశారు. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ అని. చాలా మంది ఈ అధికార పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా పిచ్చిగా మాట్లాడేవారు. ఏమిటంటే ఆయనకి అవగాహన లేదు, ఆయనకి ఏం మాట్లాడతారో కన్సిస్టెన్సీ లేదని అంటారు. ఆయన ఆలోచన